Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries Daily Bread. ఉదయకాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవాదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈ ఉదయకాలంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం is being taken from the Old Testament, Psalm 55 verse 22. దావీదు కీర్తనలు మరి 55వ అధ్యాయము 22వ వచనము. Cast your case on the Lord and he will sustain you. He will never let the righteous fail. It's a wonderful promise that God has been giving today. నీ హృదయంలో ఎంత భారం కలిగినప్పటికీ, ఏదో నీలో మరి ఎంతో వేదనతో ఉన్నప్పటికీ, నీ జీవితంలో మరి నువ్వు ఏదో కోల్పోయినప్పటికీ, మరి బైబిల్ అయితే ఏం చెప్తుందంటే నువ్వు మనోవేదనకు గురి కాకుండా ఏదైతే భారం ఉంటుందో ఆ భారం అంతటిని దేవుడి మీద ఏమని ఈరోజు ఉదయకాలంలో దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి మంచి వాగ్దానం. మనమైతే చాలాసార్లు మన హృదయంలో మరి ఎంతో క్షోభపడుతూ మరి ఏదైతే మనల్ని బాధిస్తుందో, ఏదైతే మనల్ని ఇబ్బందికి గురి చేస్తుందో ఆ ఇబ్బంది గురించి ఎక్కువ ఆలోచిస్తూ దాని మీద క్షోభతో రాత్రంతా నలిగిపోయి ఉన్నామేమో. కానీ ఉదయకాలంలో మరి దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే, ఎలాంటి భారం నువ్వు కలిగినప్పటికీ, వాట్ ఎవర్ ద వరీనెస్ దట్ యు హ్యావ్, ఎలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నప్పటికీ దేవుడు నీకు నాకేం చెప్తున్నాడు అంటే, లెట్ యు పుట్ ఆల్ దట్ వరీ ఆన్ మీ. ఇట్ సేస్ వెరీ క్లియర్లీ, కాస్ట్ యువర్ కేర్ ఆన్ ద లార్డ్. ప్రతిదీ దేవుని యందు, నీ భారం, హృదయంలో ఉన్నటువంటి భారం అంతటిని దేవుని దగ్గర పెట్టమని దేవుడు మీకు మనకు చెప్తున్నాడు. మనకైతే ఇలాంటి గొప్ప వాగ్దానం మనుషులైతే మరి ఇవ్వలేరు. మనుషులు మనకు డబ్బు సహాయం చేయగలుగుతారు కానీ, మాట సహాయం చేయగలుగుతారు కానీ, నీ హృదయంలో ఉన్నటువంటి బాధను తొలగించే గొప్ప వైద్యుని మనం కలిగి ఉంటున్నాం. చాలాసార్లు మరి లోకంలో అనేకులు కౌన్సిలింగ్కి వెళ్తారు మరి మనకున్నటువంటి బాధను తీసుకొని రావడానికి. మరి వీ హ్యావ్ టు పే ఫర్ దోస్ పీపుల్. బట్ మన దేవుడు అయితే మనలో ఉన్నటువంటి బాధను, మనలో ఉన్నటువంటి భారాన్ని తీయడానికి ఆయన అయితే రెడీగా ఉంటున్నాడు. ఎప్పుడైతే మనం నిజాయితీగా ఎప్పుడైతే మనం దేవుని అంగీకరించి ఆయన సన్నిధిలో మన భారాన్ని ఆయన మీద వేసినప్పుడు, ఈ ఉదయకాలంలో మనలందరి భారాన్ని తీయడానికి అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు ప్రతినిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎవరి వైపు ఆధారపడకుండా ఏదైతే నేను ఇబ్బంది కలిగిస్తుందో ఈ ఉదయకాలంలో, నీకు జాబ్ పరిస్థితిలో నువ్వు ఇబ్బంది ఉంటున్నావేమో కానీ, నీకున్నటువంటి ఫైనాన్స్ విషయంలో నువ్వు ఇబ్బంది ఉంటున్నావేమో కానీ, నీకున్నటువంటి వీసా ఏరియాలో నీకు ఇబ్బంది ఉంటున్నావేమో కానీ, మన దేవుడైతే ఆ ఇబ్బంది అన్నిటినీ నా దగ్గరికి తీసుకొని రా, నేను నీకు సంతృప్తిని కలగచేస్తా అనే వాగ్దాన్ని మనందరికీ దేవుడి కాలంలో ఇస్తున్నారు. మీరు ఈరోజు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఎంతో రిలాక్స్గా ప్రశాంతంగా నాకున్న దేవుడు గొప్ప దేవుడు, నాకున్న భారము నేను నా దేవుని యందు నేను ఉంచి ఉన్నాడు, ఆ భారం అంతటిని తీసివేసేంత గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను. కాబట్టి ఈ రోజంతట్లోనూ ఈ వారం అంతట్లోనూ, ఈ నెల అంతట్లోనూ, ఈ సంవత్సరం అంతట్లో నేను ఇక నుంచి ఎంతో ధైర్యంగా నేను నా యొక్క జీవితాన్ని కొనసాగిస్తా అనే గొప్ప ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలనేదే దేవుని యొక్క గొప్ప కోరిక ఉంటున్నది. Let's have this small prayer. Thank you, Jesus, for giving us one more day in our lives. As the Bible says very clearly on this today morning, cast all your cares on the God. నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి భారమైనటువంటి తలంపులను, ఆలోచనలను దేవుని యందు వేసినప్పుడు దేవుడు రెడీగా నీలో ఉన్నటువంటి భారాన్ని, నీలో ఉన్నటువంటి క్షోభను, నీలో ఉన్నటువంటి అలాంటి మానసిక సంక్షోభంలో నువ్వు ఉంటున్నావేమో, దేవుడైతే నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి మన కోసం, నీ కోసం, నా కోసము అద్వితీయ కుమారుని ఈ లోకంకి తీసుకొచ్చి మన పాపంలో నిమిత్తము ఆయన శిలువ మరణం చెందేంతగా అందరినీ ప్రేమిస్తున్న దేవుడు, మన కోసం ప్రాణాన్ని అర్పించిన దేవుడు నీలో ఉన్నటువంటి బాధను, నీలో ఉన్నటువంటి ఏదైతే నువ్వు గొప్పగా ఆలోచిస్తున్నావో అలాంటి ఆలోచనలన్నిటినీ దేవుడు సంపూర్ణంగా నీకు మనశ్శాంతిని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడని దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు. Let the people who's been watching this today's morning's daily bread, let those people get the strength from this promise. Whatever the situation they go through, let those people believe that my God is there for me, so that I shouldn't be worried on anything about this world, so that those people will receive strength. We pray all these things in the matchless name of Jesus Christ. Amen
Thank you one more time for all the people who's been watching our Kirtana Ministries Daily Bread every single day. If you've been really receiving the strength, can you please pass it on to your friends and family members? Thank you one more time. Amen and amen.